ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సొంతవారే తోసిపుచ్చేశారా? సొంతవారే మనల్ని ద్వేషించే పరిస్థితుల్లో ఉన్నారా? మన జీవితాల్లో మనల్ని ఎవరు అర్థము చేసుకోలేని బాధలో మనం జీవిస్తున్నామా? మనం ఎంత చెప్పినా వినట్లేదా? మనం మంచి చెప్పుతున్నా మన సలహా తీసుకొని వారు ఎక్కువైపోయారు. మనం మంచి చెప్పినా మనల్ని ద్వేషించేవారు ఎక్కువైపోయారు. కానీ ఎవరైతే చెడు చెబుతారో వారి ప్రభావితము, వారి సలహాలు నడుచుకొని జీవించే పరిస్థితుల్లో మన కుటుంబంలో సభ్యులు ఉన్నారా? ఇలాంటి పరిస్థితులు కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి యేసు అనుచరులు నిర్వహించు ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారు. ప్రతి వారం ఈ విధంగా మిమ్మల్ని పలకరిస్తున్నాం. మీ క్షేమలాభాల్ని మేము కనుక్కుంటున్నాం. ఎందుకో తెలుసా? మిమ్మల్ని తోసివేయకుండా, మిమ్మల్ని నిరాకరించకుండా, మిమ్మల్ని అర్థము చేసుకొని మీ ప్రతి పాపాన్ని క్షమించి మీ జీవితంలో ఒక సరైన సలహాలు తీసుకొని సరైన మార్గంలో నడుచుకుంటూ మీరు చెడు మార్గాన్ని విసర్జించి దేవుడి మార్గంలో నడిచే గొప్ప దేవుడు ఉన్నారు అని చెప్పి ఆ దేవుడి యందు మీ ప్రతి ప్రార్థన అవసరతని మేము విజ్ఞాపన రూపంలో తీసుకొని వస్తున్నాం. ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం మీ కొరకు ప్రత్యేకంగా రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి మీ జీవితాలలో అయ్యో నన్ను నిరాకరించారు, అయ్యోరో తోసిపుచ్చేశారు, అయ్యో నేను ఒంటరివాడిని అని, నన్ను అర్థం చేసుకోవట్లేదని, చెడు సలహాలు వింటున్నారు, నేను చెప్పే సలహాని వినట్లేదు, నేను చెప్పే సూచనలు కూడా పట్టించుకోవట్లేదనే బాధలో ఉంటే మీరు బాధపడకండి. మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రార్థించే కుటుంబం. మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ కుటుంబ సభ్యుడిని, మీ స్నేహితుడిని భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాం. మీ జీవితాల్లో దేవుడు తోడుండి దేవుడు ఉన్నారు అనే రీతిలో మీ జీవితం ద్వారా నిరూపించుకునే విధంగా మీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా, మీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మహోన్నతుడా, జీవం గల దేవా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా జాన్ విక్టర్ దినాకర్ గారు ప్రవ్వా వివాహం ఉద్యోగం కొరకు, సుకుమార్ గారు ఉద్యోగం కొరకు, సుజాత ప్రసాద్ గారు ప్రవ్వా సుజాత గారి ఆర్డర్ కాపీ రావాలి, ప్రసాద్ గారు ఉద్యోగం కొరకు, జే మార్త గారు ఆరోగ్యం కొరకు, సుప్రీత్ కొరకై ప్రవ్వా, తనుశ్రీ కొరకై, నీలిమ గారి కొరకై, సుకుందరాంటి గారి కొరకై, పాస్టర్ నోవా గారి కొరకై, ఇంకా విష జ్వరాలు, డెంగ్యూలు ప్రవ్వా టైఫాయిడ్లతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అతి ముఖ్యంగా ఈ కరోనా నుంచి మా అందరికీ విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో మేము ఒక సరైన సలహాలు తీసుకొని నడిచే ఇంగిత జ్ఞానాన్ని మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం. ఆ సరైన సలహాలు విని దానికి విధేయత చూపెడితే మాకు ఆశీర్వాదకరము తండ్రి. మా జీవితాలు ఎంతో బిజీ మా లైఫ్ ఉంది ప్రవ్వా. ఈ బిజీ లైఫ్లో మీ అద్భుతాన్ని, మీ ప్రేమని, మీ కృపని మేము మర్చిపోతున్నాము తండ్రి. ఇది మరవకుండా మేము జీవించాలి. మీ మంచి వాక్యానికి అనుగుణంగా మేము జీవించాలి అనంటే రక్షణ సువార్త ఒకటే ఆ మార్పు మా జీవితాల్లో తేగలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని వారి జీవితాల్లో ఈ మార్పు వచ్చే అవకాశాన్ని కలిగించిన ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిసెస్ వినయ్ కుమార్ గారు మరియు జ్యోతి గారు, వారు విజయవాడ కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు. వినయ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ కొరకు, జ్యోతి గారు నార్మల్ డెలివరీ కొరకు, జస్విన్ మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబ క్షేమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి, ఎవరైతే మంచి ఉద్యోగాల కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యము చేసే అవకాశాన్ని దయచేసినందుకు వినయ్ కుమార్ గారిని, జ్యోతి గారిని, జస్విన్ని దేవుడు దీవించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం.
దేవుడు వారి తోడు ఉన్నారనే నమ్మకం, ఆత్మీయ నమ్మకం వారి జీవితాల్లో కలుగునుగాక. దేవుడు ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి వారిని నిండుగా మెండుగా దీవించునుగాక. ఫర్ దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హీల్ బి అవర్ గైడ్ ఈవెన్ అన్ టు డెత్. Psalms 48:14. దేవుడు వారి జీవితాల్లో ప్రతి విషయంలో వారిని నడిపించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ ధైర్యంతో బిడ్డలు జీవించునుగాక. ఈ వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చునుగాక. వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతోని బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. దానికి ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని విందాం. ఒక ఊరిలో 4 స్నేహితులు ఉన్నారండి. ఆ 4 స్నేహితుల్లో 3 బహు తెలివితేటలు కలిగిన వారండి. ఎంతో చదువులో నాలెడ్జ్ సంపాదించిన వ్యక్తులంట. అలాంటి 3 స్నేహితులు ఇంకొక వారు ఒకానొక రోజు 4 స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటే, మనము రాజు దగ్గరికి వెళ్దాం, మన తెలివితేటల్ని మనం ప్రదర్శిస్తే ఆ రాజరికంలో మనకు ఉద్యోగము దొరుకుతుంది కదా అని చెప్పి అన్నారు. అంటే ఇంకొక స్నేహితుడు అంతగా తెలివితేటలు, అంత వివేచన లేని వ్యక్తి కొంచెం బాధపడి పర్లేదులే ప్రయత్నిద్దామని చెప్పి అతను కూడా వెళ్తున్నారని. ఈ 4 వెళ్తుండగా ఒక దిట్టమైన అడవి వచ్చిందండి. ఆ అడవిలో అనుగుణంగా వెళ్తుంటే వాళ్ళు అనుకున్నారంట, మనం రాజు దగ్గరికి వెళ్ళే ముందు మన తెలివితేటలు ఎవరిది ఎంత గొప్పగా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము అని చెప్పి అనుకున్నారు. అయితే 4వ స్నేహితుడు అన్నాడంట, ఎందుకురా ఈ అడవిలో ఎందుకు ఇవన్నీ, మనం వెళ్దాంలే, అక్కడ వెళ్ళి చూపించుకుందాంలే అని అన్నాడు. లేదు ఇక్కడే చెయ్యాలి అని అంటే, ఒక స్నేహితుడు ఏం చేస్తాడంట, అడవిలో మిగిలిపోయి ఉన్న అన్ని ఎముకలన్నీ ఒక దగ్గర సమకూర్చి ఒక సింహము రూపాన్ని తీసుకొచ్చాడంట ఎముకలతో. అయితే ఇంకొక స్నేహితుడు ఏమి చేశాడు అని అంటే, అతనుకున్న వివేచన, నాలెడ్జ్, తెలివితేటలతోని దానికి చర్మం వచ్చేటట్టు, దాంట్లో రక్తం ప్రవహించే విధంగా ఏదో చేశాడంట. అయితే 3వ స్నేహితుడు పరిస్థితి వచ్చిందంట. 3వ స్నేహితుడు వచ్చే వరకు ఆయన సిద్ధపడుతూ ఉండగా 4వ స్నేహితుడు అన్నాడంట, వద్దురా, వారేదో చేశారు, ఏదో అక్కడిక్కడ ఎముకలు తెచ్చేదో ఆకారం వాడు తెచ్చాడు, వీడేదో చేసి చర్మం గప్పి ఏదో రక్తం ప్రవహించేటట్టు వీడు చేశాడు, నువ్వేమి చెయ్యకట, నువ్వేంటిది నాకు చెప్పేది, అయ్యో లేదురా, ఇప్పుడు దీనికి నువ్వేదో ప్రాణం వచ్చినట్టు చేస్తే అది మనకు హాని కలుగుతుందిరా అంటే వినలేదంట. అయితే ఈ 4వ స్నేహితుడు ఏం చేశాడంట, ఆగురా, నీ తెలివితేటలన్నీ చూపెట్టే ముందు ఒక్కసారి ఆగు అని చెప్తే, ఈ 4వ స్నేహితుడు చెట్టు పై వరకు ఎక్కేసాడంట. పై వరకు ఎక్కేసే వరకు ఈ 3వ స్నేహితుడు ఏం చేశాడంట, మంత్రాలు చదవడం ప్రారంభించాడు. వాడుకున్న తెలివి ఏ బుక్స్ నుంచి చదివాడు, ఎక్కడి నుంచో నేర్చుకున్నాడో, వాడేం చేశాడంట, అంత మంత్రాలు చేసి దాంట్లో జీవం వచ్చేటట్టు చేశాడంట. దేంట్లో? సింహము. ఎప్పుడైతే ఆ సింహంలో జీవం అనేది వచ్చిందో మొట్టమొదటిగా వేటాడింది వీరు 3నే. ఈ 3ని వేటాడే వరకు తెలివితేటలు లేకపోయినా జ్ఞానమున్న 4వ స్నేహితుడు కాపాడబడ్డాడంట. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సి, మన జీవితంలో ఒక సరైన సలహాకి, ఒక సరైన మాటకి విధేయత చూపెట్టడం ఆశీర్వాదకరం. అదే సరైన సలహాకి విధేయత చూపెట్టకుండా ఉండడం శాపము కింద మారిపోతుంది కదా. ఇక్కడ మీరు గమనిస్తే సరైన సలహా స్నేహితుడు ఇచ్చాడు. ఆ సలహా స్నేహితుడు వినుంటే ఆశీర్వాదకరంగా ఉండేది. కానీ ఏమి అయ్యింది, సరైన సలహాని స్నేహితుడు విధేయత చూపెట్టలేదు, ఆయన మరణించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాలలో తల్లి, తండ్రులు, తోబుట్టులు, స్నేహితులు, సంఘము, బైబిల్ కానీ, మాలాంటి సేవకులు కానీ, మన పెద్దలు కానీ, తోబుట్టులు కానీ, ఎవరైనా స్నేహితులు కానీ మనకు సలహాలు చెప్తుంటారు కదా. ఒక సరైన సలహాకి విధేయత చూపెట్టడం ఒక ఆశీర్వాదకరం. బట్ ఏ రైట్ అడ్వైస్ టు ఏ రాంగ్ పర్సన్ ఈజ్ ఎ కర్స్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సరైన సలహా మనమి ఎవరైనా మాట వినని వ్యక్తికి ఇచ్చినా కూడా అది లాభదాయకము కాదు. ఎందుకనగా మన మాట వినడు, వారు చివరికి నాశనము అయిపోతారు. కాబట్టి ఈరోజు ఎవరైనా
సరైన సలహాలు వినకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మూర్ఖపు ప్రవర్తనలు చేసుకుంటూ జీవిస్తుంటే దేవుడు ఈరోజు మీ జీవితాన్ని మార్చి, మీ జీవితాల్లో తెలివితేటల కంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానము యేసు ప్రభువారు, ఆ యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరిస్తే దేవుడు ఏ కొదువు లేకుండా ఆ జ్ఞానంతో మనల్ని ఆశీర్వదిస్తారు అనేది మనము గ్రహించునుగాక. ఆ జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చెడు సలహాల నుంచి మీరు విసర్జించబడి మీరు సరైన సలహాలకి విధేయత చూపెట్టే ఆత్మీయ జీవితంతో దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మనం యోబు గారికి ఎలీహు అనే వ్యక్తి, యోబు గారు లాంటి మహాభక్తుడికి ఎలీహు అనే వ్యక్తి సూచనలు సలహాలు ఇస్తున్నాడు. యోబు గారికి చెప్తున్నాడు దేవుడు ఎలాంటి వారు అనేది చెప్తున్నాడు. ఎంత బాధాకరము అని అంటే ఎలీహు ఊహించేసుకొని యోబు గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడి చివరికి మూర్ఖుడు వలె మాట్లాడుతున్నావు అనే పరిస్థితికి అక్కడ వచ్చేసింది. మనం ఈరోజు ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది యోబు గ్రంథం 36వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొదటి 15 వచనాలు గాడ్స్ జస్ట్ డీలింగ్ అనగా ఇక్కడ ఈ ఎలీహు అనే వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు పక్షాన ఆయన మాట్లాడుతున్నాడు కదా. మనం రాజకీయ పార్టీలలో చూస్తుంటాం, స్పోక్స్ పర్సన్ అని అంటుంటారు. అక్కడ రాజకీయ పార్టీ పక్షంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు, ఇది కాదు అది కాదని. ఇక్కడ దేవుడు పక్షంగా ఈయన మాట్లాడుతున్నాడు, ఎలీహు అనే వ్యక్తి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన చెప్పే మాటల్లో సత్యాలు ఉన్నాయి, కానీ యోబు గారికి ఉన్న పరిస్థితుల్లో అది సత్యము కాదు. ఆయన అంటున్న మాట ఇక్కడ గమనిస్తే నాకు జ్ఞానం ఉంది అని అంటున్నాడు. దానితో పాటు దేవుడు ఎంతో శక్తివంతుడు యోబు గారికి తెలుసు. దేవుడు ఎన్నడూ కూడా అమాయకుల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, అది యోబు గారికి తెలుసు. దేవుడు ఎప్పుడు కూడా అమాయకులకి అన్యాయం జరిగించే దేవుడు కాదు, అది కూడా యోబు గారికి తెలుసు. ఎలీహు కొత్తగా చెప్పేది ఏమీ లేదు, కానీ మీరు నేను నేర్చుకోవాల్సింది. యోబు గారు దేవుడు నడిపింపులో జీవిస్తున్న వ్యక్తి. ఏది పాపము ఏది సరైనది కాదో ఆత్మ నడిపింపులో జీవిస్తున్న వ్యక్తి. మనము ఆ విధంగా జీవిస్తున్నామా? దేవుడు శక్తివంతమైన దేవుడు. దేవుడు ఎవరిని తోసిపుచ్చే దేవుడు కాదు. నమ్ముచున్నావా? నా జీవితాల్లో సొంతవారే మనల్ని తోసిపుచ్చేస్తారు కదా. సొంతవారే మన అవసరం తీరాక వదిలేస్తుంటారు. సొంతవారే మన అవసరం తీరిపోయాక మన గురించే చెడు మాట్లాడుతుంటారు. మనకెంతో బాధ కలుగుతుంది. మనం ఉన్నది అవసరాలు తీర్చడానికేనా? మనం ఉన్నది వారికి కష్టాలలో ఉన్నప్పుడు, లేకపోతే వారికి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మన సహాయం కావాలి. కానీ మన జీవితాల్లో మన గురించే చెడు మాట్లాడే పరిస్థితుల్లోకి వారు వచ్చినప్పుడు ఎంతో బాధ. అవసరాలు ఉన్నప్పుడే మనతో మాట్లాడతారు, అవసరం తీరాక లెక్క లేకుండా ఉంటుంది మన గురించి చెడుగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అమాయకులకి అన్యాయము జరుగుతున్నప్పుడు దేవుడు ఊరుకొని ఉండే దేవుడు కాదు. మీరు ఈ 36వ అధ్యాయంలో గమనిస్తే ఎవరు అర్థము చేసుకున్నా చేసుకోకపోయినా, మనం తప్పు చెయ్యలేదు, మనం తప్పు మాట్లాడలేదు, తప్పుగా ప్రవర్తించలేదు అని చెప్పి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన దేవుడు అర్థం చేసుకుంటాడు. మన దేవుడికి మన హృదయము తెలుసు. మన దేవుడు మనల్ని క్షమించే దేవుడున్నారు అనేది మనము గ్రహించి మనము జీవించాలి. ఇక్కడ కూడా యోబు గారిని ఆయన అంటున్న మాట, అమాయకుల్ని దేవుడు ఎప్పుడు వదలరు, అమాయకుల్ని కష్టంలో దేవుడు వదలరు, అమాయకుల్ని దేవుడు ఎప్పుడు తోసిపోయారు. దేవుడు శక్తివంతమైన దేవుడు, దేవుడు అర్థం చేసుకునే దేవుడు, దేవుడు క్షమించే దేవుడు. యోబు గారికి అన్నీ తెలుసు. యోబు గారికి వచ్చిన కష్టాలు ఆయన అమాయకుడు కాదు కాబట్టి వచ్చాయి. ఈరోజు మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, యోబు గారికి ఉన్న ఆత్మ నడిపింపు మన జీవితాల్లో ఉందా? నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను ఒంటరితనంలోకి తీసుకెళ్లకుండా నీ తోడు నేను నిలబడ్డాను అని చెప్పే దేవుడు, నీ దేవుడు ఉన్నారు అనేది నువ్వు నమ్మగలుగుతున్నావా? తమ్ముడు, చెల్లెమ్మ, నీ సొంత కుటుంబంలో నువ్వు ఒంటరి వాడివేమో, ఒంటరి దానివేమో. నీ సొంత కుటుంబంలో నేను అర్థం చేసుకునేవారు లేరేమో. నీ సొంత కుటుంబమే నిన్ను తోసిపుచ్చేసిందేమో. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ రక్తమే నిన్ను తిరస్కరించిన, నీ రక్తమే నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ రక్తమే నీతో నిలబడకుండా ఉన్నా, నీ రక్తము నిన్ను క్షమించకపోయినా, ఆయన ఏకైక కుమారుడిని త్యాగము చేసి ఆ పరిశుద్ధ రక్తంతో కడిగింపజేసిన దేవుడు నిన్ను తోసిపిచ్చకుండా నిన్ను హద్దుకుంటానికి,
నిన్ను క్షమించడానికి, నిన్ను అర్థము చేసుకొని నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. అది మన దేవుడు అనేది మనము గ్రహించాలి. ఆయన కళ్ళు ఎన్నడూ కూడా అమాయకుల మీద నుంచి దేవుడు తీసివేయాడు. ఎస్, ఆయన ఎవ్వరిపై నుంచి కూడా ఆయన కళ్ళని తీవేయరు. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు కొనకడు, నిద్రపోడు. ఆయన ఇటు అటుగా సమస్తము ఆయన చేతుల్లో ఉంది, సమస్తము ఆయన గమనిస్తున్నారు అనేది మనం గమనించాలి. పాపం చేసిన వారిని చూస్తున్నాడు, పరిశుద్ధులుగా జీవిస్తున్న వారిని దేవుడు చూస్తున్నారు. ఆయన నా జీవితాలు గమనించవలసింది ప్రాముఖ్యమైనది. సమస్తాన్ని గ్రహించి సమస్తంపై సహనం కలిగి పాపంలో జీవిస్తున్న వారు ఏ విధంగా మారుమనసు పొందుతారో అని చెప్పి ఆయన కృపని కుమ్మరిస్తున్నారు. పరిశుద్ధంగా జీవిస్తున్నవారు ఇంకా అతి పరిశుద్ధంగా జీవించి ఆయనకి మహిమార్థంగా జీవిస్తారో అని దేవుడు చూస్తున్నారు. ఈరోజు నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ భూ సంబంధమైన రక్తము బాధ పెట్టిన పరిశుద్ధము, పరలోక సంబంధం మన రక్షకుడైన యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుడి నామానికి స్తోత్రం. ఆ దేవుడు నీ తోడు ఉన్నారు. నీ కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారమ్మా. నీ ఒంటరితనాన్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు. నీ జీవితంలో నిన్ను తోసిపుచ్చినప్పుడు నీ బాధను అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు. నీ భర్తని నువ్వు వదిలేసిన, నీ భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, నీ జీవితంలో ఎంత బాధ ఉందో ఆ బాధను అర్థం చేసుకునే దేవుడు అమ్మా. ఆయన నిన్ను తోసిపుచ్చాడు. ఆయన కళ్ళు నీ వైపే ఉన్నాయి. ఆయన నిన్ను చూస్తున్నారు. నిన్ను వదిలే దేవుడు కాదు, నిన్ను క్షమించే దేవుడు అనేది మనము గ్రహించాలి. రెండవది మనం గమనిస్తే ఈ 36వ అధ్యాయంలో ఎలీహు యోబు గారికి సలహా ఇస్తున్నాడు. ఎలీహు అడ్వైజెస్ జోబ్. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం నుంచి 23వ వచనం వరకు ఎలీహు అనే వ్యక్తి యోబు గారికి సలహా ఇస్తున్నారు. ఇక్కడ మనం గమనించాం, మన జీవితంలో సలహాలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఎస్, సలహాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలు. కానీ సరైన సలహాని విధేయత చూపెట్టడం ఆశీర్వాదకరం. అడ్వైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఒబేయింగ్ ద రైట్ అడ్వైస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అడ్వైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఒబేయింగ్ ద రైట్ అడ్వైజెస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. సరైన సలహాలకి విధేయత చూపెట్టడం ఆశీర్వాదకరము అనేది మనం గమనించాలి. బాధాకరమైనది ఏంటిది అని అంటే సరైన సలహా మాట విని వాడికి చెప్పడం. మీరు ఇక్కడ గమనించాలి. ఎలా బ్రదర్ అని అడగొచ్చు. తాగుబోతోడున్నా, వ్యభిచారం చేసేవాడున్నా, దొంగ ఉన్నా, అబద్ధాలాడేవాడున్నా, సోమరితుగా ఉన్నవాడున్నా, ఎవడైనా ఉండని అని మనం మంచి సలహాలు ఇచ్చి ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా జీవించండి, ఇలా ఉండండి అని చెప్తే వారు వినరు. అదే మాట వినేవారికి మనం చెప్పాము అని అనుకోండి, వారు చురుకుదనంతో జ్ఞానవంతంగా ఆలోచించి వారిలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని వారు సరిగ్గా ఉంటారు. ఇందాక ఉపమానంలో కూడా మీరు గమనించాలి. జ్ఞానం కలిగిన వ్యక్తి తెలివితేటలు కలిగిన స్నేహితులకి చెప్తుంటే వారు వినలేదు. సరైన సలహా ఇచ్చాడు, సరైన వారు అనుకొని, కానీ వినలేదు. గర్విష్ఠులుగా ఉన్నారు. వినకపోయే వారికి నష్టము వారికే కలిగింది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో తమ్ముడు, నువ్వు సలహాలు వింటున్నావా? సరైన సలహాలు వింటున్నావా? నీ భార్య సలహా కానీ, భర్త సలహా కానీ, చెల్లెమ్మ నీ తల్లిదండ్రులు చెప్పేది వింటున్నావా? వద్దురా, ఇలా తిరగకండ్రా, వాటితో స్నేహాలు వద్దురా, ఈ అలవాట్లు చేసుకోకండ్రా, చదువుకోండ్రా, సరైన సమయంలో ఉద్యోగాలు చేయండ్రా అని సలహాలు ఇస్తున్నా మనం వింటున్నామా? ఆలోచించాలి. చెత్త అంతా వింటామే కదా. అరే బాధలు ఉన్నావా, రారా మందేస్తాం. అయ్యో ఏంట్రా ఒంటరితనం, రారా బయటకు తిరుగుతాం, చల్లగాలికి అలా వెళ్తే బాగుంటుందిరా అనే సలహాలు వింటున్నావు. కానీ బాధలో ఉన్నావా, మా సంఘానికి రారా, ప్రార్థనలో పాల్గొనరా, దేవుడు మాట్లాడితే నీకు సమాధానం కలుగుతుందిరా అనే సలహా వింటున్నామా అనేది ఆలోచించాలి. ఇప్పుడు మూడోది మనం గమనించాలి. ఎలీహు చెప్తున్నాడు, దేవుడు ఒక అద్భుత క్రియల గురించి చెప్తున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం నుంచి 33వ వచనం వరకు, అనగా చివరి వరకు మీరు ఇక్కడ గమనిస్తే దేవుడి యొక్క అద్భుత క్రియలు ఏ మనిషికి అర్థము కావు. ఎందుకు దేవుడి కార్యాలు చేస్తున్నాడు, ఎందుకు ఫలానా కార్యాలు దేవుడు చేస్తున్నారు అని మనకు కొన్ని సందర్భాల్లో అర్థం కాని పరిస్థితులు.
కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మార్లు దేవుడు మన జీవితాల్లో తుఫానులు అనుమతిస్తారు. ఎందుకంటే మనల్ని కాపాడడానికి. ఎలా బ్రదర్? తుఫాను అనేది వచ్చే ముందు తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయేటప్పుడే ఆ తుఫాను లాంటి పరిస్థితులని మీరు గమనించాలి. తుఫాను లాంటి వైవాహిక జీవితం ఉండకుండా, తుఫాను లాంటి మోసపూరితమైన జీవితం ఉండకుండా, తుఫాను లాంటి కష్టాలు మనం పడకుండా, అంటే కొన్ని సంబంధాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ తుఫానులో ఉండకుండా నిన్ను కాపాడడానికి. కొన్ని మార్లు అంతా రెడీగా అవుతుంది, వీసా రాదు మనకి. అక్కడికి వెళ్తే ఏమి కష్టాలు పాలవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి దేవుడు అనుమతించాడు. కొన్ని మార్లు తుఫాను లాంటి పరిస్థితి, అంతా బాగానే ఉంటుంది, ఉద్యోగం వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఉద్యోగం రాదు. అక్కడ నువ్వు జాయిన్ అవుతే ఎలాంటి తుఫాను లాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో. అందుకే నువ్వు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళకుండా తుఫాను లాంటి పరిస్థితి దేవుడు తీసుకొని వస్తాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఒంటరితనం అనుమతిస్తాడు. కొన్ని మార్లు నువ్వు మోసపోకుండా, నీ జీవితంలో నువ్వు ఆ ఒంటరితనంలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి కొన్ని మార్లు ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కొన్ని అనుమతించినప్పుడు, తుఫాను లాంటి పరిస్థితులను అనుమతించినప్పుడు, దేవుడు నా క్షేమము కోసమే ఇది చేస్తున్నాడు అనే ఆత్మీయ ధైర్యంతో ఉండాలి. కానీ సంబంధం వచ్చినట్టు వచ్చిపోయింది, ఉద్యోగం వచ్చినట్టే వచ్చిపోయింది, వీసా కన్నొచ్చాయి, రిజెక్ట్ అయిపోయింది, నా జీవితంలో ఇంత గాఢంగా ప్రేమించాను, ఆమె దూరం అయిపోయింది, వాడు దూరం, ఇంకా నా బతికెందుకు, నాది అయిపోయింది, నేను వేస్ట్. ఇంకా నో, గాడ్ అలౌడ్ ఫర్ గ్రేటర్ పర్పస్. దేవుడు నీ జీవితంలో అనుమతించారు అనంటే గొప్ప ఉద్దేశం కొరకు. ఆ ఉద్దేశం నేను ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చడానికి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఈరోజు మీ జీవితాల్లో మిమ్మల్ని మీ సొంత వారే తోసిపుచ్చారా? మీ సొంత వారే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారా? మీ రక్తమే మిమ్మల్ని బాధ పెడుతుందా? మీ రక్తమే మిమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? ఏ నిందలైతే అబద్ధమని ప్రపంచము చెప్తున్నా మీ సొంతవారు ఆ నిందల్ని నమ్ముకుంటూ జీవిస్తున్నారు. మీరంతా చెప్పిన మాట వినట్లేదా? ఈరోజు ఎవరి సలహాలు మనం తీసుకుంటున్నాం? సరైన సలహాకి విధేయత చూపెట్టడం ఆశీర్వాదకరమే, కానీ అదే సరైన సలహా మాట వినని వాడికి వినిపిస్తే అది శాపం లాంటిదే. ఎందుకంటే వాడు వినడు కాబట్టి. ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ లాభం అన్నట్టు ఎన్ని మార్లు తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఈ అలవాట్లని మానుకోండి, ఈ స్నేహాలని మీరు మానుకోండి. లేకపోతే ఈ విధంగా మీరు జీవించకండి, ఈ అప్పులు మీరు చెయ్యకండి, ఇలాంటిగా మీరు చెయ్యకండి అని ఎంత చెప్పా వింటున్నామా? ఆరోగ్యం పాడైపోయాక, అప్పులు తలకి మించిన భారంగా మారిపోయాక, స్నేహాలు మితిమీరిపోయి మన జీవితాల్లో పాపంలోకి మనల్ని నడిపించాక, వ్యసనాలకి మనం అలవాటు అయిపోయాక, అయ్యో మా డాడీ, అయ్యో మా మమ్మీ, నా తోబుట్టులు చెప్పారే, మా స్నేహితులు చెప్పారే, నా ప్రేమించేవారు చెప్పారే, మా ఆప్తులు చెప్పారే, నేను ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఖర్చు పెట్టుకోవాలి, ఇలా దాచిపెట్టుకోవాలని ఈరోజు ఈ విధంగా అయిపోయిందని బాధపడుతున్నట్టున్నారు. కానీ దేవుడు ఏది అనుమతించినా కీడు నుంచి మేలు చేసే దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడి తుఫాను లాంటి పరిస్థితుల్ని కూడా నీ జీవితంలో అనుమతించాడు అనంటే, నిన్ను ఆ తుఫానులో ఉన్న పరిస్థితులు నీ జీవితంలో ఒంటరితనం రానియకుండా, నీ జీవితంలో మోసం అనేది రానియకుండా, నీ జీవితంలో ఆ పాపంలోకి నువ్వు వెళ్ళకుండా నిన్ను కాపాడడానికి ఈ తుఫాను లాంటి పరిస్థితులు దేవుడు అనుమతించారు. నీ జీవితంలో ఉద్యోగము, వివాహము, నీ జీవితంలో నీకు రావాల్సిన వీసా, నీ జీవితంలో ఎవరినైతే ప్రేమించావో వారిని దేవుడు నీ జీవితంలో అనుమతించలేదు అనంటే దేవుడికి నీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశం. ఆ ఉద్దేశం నేను ఆశీర్వదించాలని, ఆ ఉద్దేశం అనేకులకి ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాలని, అతి ముఖ్యంగా ఆయనకి మహిమార్థంగా నిన్ను తీర్చిదిద్దాలని. ఈరోజు నేనిచ్చే సలహా, నేను చెప్పుతున్నది మీరు కానీ విధేయత చూపెడితే మీరు కూడా ఆశీర్వాదం పొందుతారు. ఏంటిదనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఈ దేవుడైతే యోబు గారి పక్షాన నిలబడి యోబు గారిని ఆశీర్వదించారు. ఏ యోబు గారైతే సాతానుడు ఓడిపోయేటట్టు చేశారు, ఆ యోబు గారు ఆత్మ జీవితం మీ జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆ యోబు గారి వలె దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఎంత వేలెత్తి చూపెట్టినా, ఎన్ని నిందలు వేసినా నన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనే ధైర్యంతో జీవించినట్టు ఈరోజు మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు, నిన్ను క్షమించే దేవుడు ఉన్నారు. నీ జీవితంలో అమాయకులుగా ఉంటే ఎన్నడూ కూడా నీకు న్యాయం జరగకుండా ఆపే శక్తి ఈ లోకంలో ఏది లేదు అనేది గ్రహించి నిన్ను తోసిపుచ్చిన దేవుడు నీతో నిలబడే దేవుడు ఉన్నారు అనే ధైర్యం నీ జీవితంలో రానుగాక. ఆ కార్యం జరగాలి. ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం గల దేవా, జీవాధిపతి, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ వాక్య పరిచర్య మీ ఆత్మ నడిపింపులో జరిగిందని నమ్ముచు ప్రభువా, నన్ను మమ్మల్ని మీరు బలపరచండి. అతి ముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని ప్రభువా మీకు మహిమార్థంగా దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎంతో భయంకరమైనవి. ఆంధ్ర ప్రాంతంలో ప్రాముఖ్యంగా లంక ప్రాంతాలలో మాకున్న సేవకులు అతి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకి స్టేట్ కోఆర్డినేటర్గా మా జేమ్స్ గారి ఆధ్వర్యంలో మేము అప్పన్న రాముని లంక, కొల్లాపత్తుల నెహెమ్యా గారి చర్చ్, సకినేటిపల్లి, వెస్ట్ గోదావరిలో ఆ లంక ప్రాంతాలలో ఉన్నవారు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మేము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి జేమ్స్ అన్న గారితో మేము సంప్రదించగా, అన్న మనం ఎవరొకరిని ఆదుకోవాలి, ఇలాంటి సమయంలో మన మిషనరీ పరిచర్య అయినా పర్వాలేదు, మనము పేదవారిని ఈ విధముగా ప్రకృతి వైపరీత్యాల్లో బాధపడుతున్న వారిని ఆదుకోవాలి అని అన్నప్పుడు, సరే నాన్న, నేను ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాను, పలానా ప్రాంతం ఎక్కడైతే బాగా బాధల్లో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్నగారు, జేమ్స్ అన్నగారు మా కాకినాడలో ఉంటారు, మా స్టేట్ కోఆర్డినేటర్గా. అన్నగారి ఆధ్వర్యంలో మా శక్తిగా కొలది ఒక 50 కుటుంబాలకి మేము 9 ఐటమ్స్ అనగా బియ్యము, నూనె, ఉప్పు, కారం, ఇంకా ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, ఆలుగడ్డలు కానీ ఇలాంటివి కొన్ని వారికి ఇవ్వడము జరిగింది. కాబట్టి దేవుడి ప్రేరేపణలో ఇలాంటివి మేము చేయగలిగాం. వాటి దృశ్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా యేసు అనుచరుల పరిచర్య, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన ఈ పరిచర్య కుమారులుగా నేను, జాన్ స్పర్జన్ గారు మేము కలిసి కొనసాగిస్తున్నాం. మాతో పాటు యేసు అనుచరులతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఉండి వారు కూడా మాతో పాటు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము చేసే పరిచర్య, సువార్త పరిచర్యతో పాటు సంఘాలు కట్టడం, మ్యాగజైన్ మినిస్ట్రీ, మిషనరీ పరిచర్య, ప్రకృతి వైపరీత్యాల్లో బాధల్లో ఉన్నవారిని, అదేవిధంగా కుష్ఠిరోగులు, ఎయిడ్స్తో ఉన్నవారు, హిజ్రాలు కానీ ఇంకా ఇలాంటి వారికి సహాయం చేస్తూ వస్తున్నాం. మీరు కానీ యేసు అనుచరుల పరిచర్య కరెక్ట్, ఈ పరిచర్యను మనం బలపరచాలి అనే ఆలోచన కానీ ప్రేరేపణ కానీ కలుగుతుంది. మా కొరకు మీరు ప్రార్థించండి, వీలైతే ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.